పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు కలిసి ఉన్నాయి. కలిసి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుదాము. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషాధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ పాస్తానికి వస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, కృపా కనికరం గల దేవుడవు, దయాదాక్షిణ్య పూర్ణుడవు. ఉదయకాలం నన్ను మమ్మల్ని దర్శించినారు. మీ మాట విని దాని ప్రకారం చేసే సంఘంలో మమ్మల్ని మీరు చేర్చినారు. ధన్యులుగా మమ్మల్ని చేసినారు. అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఇదిగో ప్రభువా, మరొక మారు నీ పాస్తానికి వస్తున్నాను. నేను తలుపుడను, ఐగిడను, నిష్ప్రయోజకమైన దాసును ఒప్పుకుంటున్నాను. సిలువ చాట మరుగుపరచుము. మీ జీవగల మాటలు మాకు దయచేయము. మీ నామానికి మహిమ తెచ్చుకోమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఈ చదవబడిన వాక్యాన్ని చూడడానికి ముందు ఇంకొక మాటను మనం ధ్యానించి ఇక్కడికి వద్దాం. గలతీ 5:1 ఈ విషయంలో ఒక క్లారిటీ మనకు రావాలి. 5వ అధ్యాయం 1వ వచనానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ రావాలి. చదవండి. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరములై నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. మనల్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారంట? స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోకండి అని చెప్తుంది వాక్యం. ఇంతకుముందు మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం వచ్చింది కదా. స్వాతంత్రం రాకముందు మనం ఎవరి కింద ఉన్నాము? బ్రిటిష్ వాళ్ళ కింద ఉన్నాం, బానిసలుగా ఉన్నాం. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఫైట్ చేసి స్వతంత్రాన్ని తీసుకొచ్చుకున్నాం. మనం స్వతంత్రులం. ఇప్పుడు మరలా వాళ్ళ కిందికి వెళ్ళిపోతే మంచిదా, ఇట్లా స్వతంత్రంగా బ్రతికితే మంచిదా? స్వతంత్రంగా బ్రతికితే మంచిది. అదే ఆధారం చేసుకొని మనము పాపము కింద ఇంతకు ముందున్నాం. ఆచారాలు, పద్ధతులు, దినాలు, ఇవన్నిటి కింద మనం ఉన్నాం. ఇవన్నిటిలో నుంచి దేవుడు విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఇది గుర్తుపెట్టుకోవాలా. అక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, సున్నతి ఆచారం కొరకు చెప్తున్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సున్నతి ఆచారం కొరకు చెప్తున్నాడు. ఆ ఆచారాన్ని ఎవరిచ్చారంటే దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. వారు ఏం చేయాలి? పుట్టినటువంటి మగ శిశువుకి 8వ రోజు సున్నతి చేయించాలి. సున్నతి చేయించితేనే వాడు ఇశ్రాయేలీయుడు, దేవుని ప్రజగా ఎంచబడతాడు. లేకుంటే కుదరదు. దేవుడు వాళ్ళకు ఆజ్ఞ ఇచ్చినాడు. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలైనా కానీ, ఇశ్రాయేలు ప్రజలు కాకపోయినప్పటికీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత వారు సున్నతి ఆచారాన్ని ఆచరించాల్సిన అవసరం లేదు అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇశ్రాయేలీలు, యూదులు, వారు ఏం చేస్తున్నారంటే క్రీస్తును అంగీకరించిన తర్వాత కూడా మనము సున్నతిని పాటించాల్సిందే అని చెప్తున్నారు. అర్థమవుతుందా నేను చెప్పేది? అది దేవుడిచ్చిన కట్టడ, దేవుడి నియమము కనుక మనము ఖచ్చితంగా క్రీస్తును నమ్ముకున్నప్పటికీ, రక్షించబడినప్పటికీ మనము సున్నతి ఆచారాన్ని పాటించాల్సిందే, 8వ దినాన సున్నతి చేయించాల్సిందే అనేటటువంటి బోధ చేస్తున్నారు వాళ్ళు. అయితే దాన్ని ఉద్దేశించే అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, మనము ఆ సున్నతి ఆచారం నుండి, ధర్మశాస్త్ర సంబంధమైన అర్చన ఆచారాల నుండి మనము విడిపించబడ్డాము. వాటి దాస్యంలో నుంచి బయటకు వచ్చి స్వతంత్రులుగా చేయబడ్డాము గనక అవి ఇక చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది? దేవుడైనా సున్నత ఆచారాన్ని ఇచ్చింది? అవును, దేవుడే ఇచ్చాడు. తెలుసా? దేవుడే ఇచ్చాడు. అబ్రహాం అప్పుడు ఇచ్చాడు దాన్ని.
అబ్రహాముకు చెప్పాడు, అబ్రహామా ఇక నుండి నీ పేరు అబ్రహాము అనబడదు, అబ్రాము అనబడదు, అబ్రహాము అనబడుతుంది. కాబట్టి నీ భార్య పేరు షారాయి అనబడదిక షారా అనబడుతుంది అని సున్నతి ఆచారాన్ని చెప్పాడు. నీకు పుట్టిన వాళ్ళని అట్లాగే నువ్వు కొన్నటువంటి నీ ప్రజలందరూ కూడా సున్నతి చేయించుకోవాలని అక్కడి నుంచి వచ్చింది సున్నతి ఆచారం. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏం జరగాల? ఇంకా లేదు, ఇవి లేవు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి అర్చనాచారాలు ఇంకా లేవు. వాటిలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు కాబట్టి ఇంకా అవి చేయాల్సిన అవసరం లేదు, మనల్ని స్వతంత్రులుగా చేశాడు అని అక్కడ చెప్తున్నాడు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనం ఇంతకు ముందున్నటువంటి నమ్మకములో నుంచి ఇప్పుడు క్రొత్త విశ్వాసంలోనికి వచ్చాం. అవి కూడా మనం ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. అర్థమవుతుందా? ఇంతకుముందున్న ఆచారాలు పద్ధతులు చేయొచ్చా? దేవుడిచ్చిన ఆచారాలే అపోస్తలుడైన పౌలు చేయొద్దు అంటున్నాడు. దేవుడు పెట్టించినటువంటి సున్నతి ఆచారమే చేయడానికి వీల్లేదు అంటున్నాడు అనట్లేదా? దేవుడు చెప్పిందానే వద్దంటున్నాడు. సజీవుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు పెట్టినటువంటి ఆచారమే ఇంకా చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు, మరలా ఆ దాస్యంలోనికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. దేవదూతలు చెప్పినా చేయొద్దు అంటాడు. తెలుసా అక్కడ? ఇది వేరొక సువార్త. అలాంటి చేయొచ్చు అనేటటువంటిది వేరొక సువార్త. అది నేనైనను దేవదూతలైనను కూడా చెప్పినా మీరు చేయొద్దు, అలా చెప్పిన వాడు శాపగ్రస్తుడు అని కూడా చెప్తున్నాడు అక్కడ. మరి ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, నేను కొత్త ఇంట్లోకి పోతున్నాను, సేవకుడు వచ్చేస్తాడు, పిలుస్తాడు, సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తాడు. సేవకుడు రాకముందే నేనేం చేస్తానో తెలుసా? 3 ఇటుక బిళ్ళలు తీసుకొస్తాను, ఓ గంజి తీసుకొస్తాను, కొత్త గంజి తీసుకొస్తాను, మంచి పాలు తీసుకొస్తాను, పెట్టేస్తాను. ఏం చేస్తున్నాను చెప్పండి? పాలు పొంగిస్తున్నాను. చేయొచ్చా? చేస్తున్నారా? చేయట్లేదా? దేవుడిచ్చినటువంటి సున్నతి ఆచారమే వద్దుర బాబు అని చక్కగా చెప్తుంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ మతానికి సంబంధించిన ఆచారాలని ఎవరు చేయమంటున్నారు? వాళ్ళదేదో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళని మనం తప్పనట్లేదు, వాళ్ళు చేసుకోనివ్వండి, వాళ్ళ ఇష్టం, అది నువ్వెవరు అనడానికి. కానీ నువ్వు క్రీస్తులోనికి వచ్చావు కదా, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నువ్వు అలా చేయడానికి ఉందా? మళ్ళా ఆ దాస్యంలోనికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడు. మరలా దానికి వెళ్ళొద్దు. ఇప్పుడు మళ్ళా మనం బ్రిటిషర్ల కిందకి వెళ్ళామా? మరి వెళ్ళామా? వద్దు కదా. మరి మనం ఎందుకు వెళ్ళాలా? ముగ్గు పోయిస్తున్నాము, ఏ రోజు ముహూర్తమో చెప్పించుకోవాలి, వెళ్ళొచ్చా ఆ దాస్యంలోనికి? మళ్ళీ ఏ రోజు మంచి రోజో చూడొచ్చా ఆ దాస్యంలోనికి? మరలా వెళ్ళొచ్చా దానిలోనికి? వెళ్ళొద్దు. ఈ పండగ ఆ పండగ చేయొచ్చా? చేయొద్దు. ఎందుకని? మళ్ళీ ఆ దాస్యంలోనికి వెళ్ళొద్దు. దాని నుంచి బయటకు వచ్చినాం. బయటకు వచ్చే కదా క్రీస్తు నా దేవుడని సాక్ష్యం ఇచ్చింది. నీటిలో మునిగి సాక్ష్యం ఇచ్చిన ఈయన నా దేవుడు, ఈయన మాట వింటానని చెప్పినావు. వింటానన్నావా లేదా? నువ్వు ఎట్లా చెప్తే అట్లా ప్రభువా, వాక్యం ఎలా చెప్తే నేను అలాగే వింటానని తీర్మానం చేసుకున్నావుగా. మరి అలాంటప్పుడు ఆ దాస్యంలోనికి మరలా ఎలా వెళ్తావు నువ్వు? ఈ వాక్య ప్రకారం చేయాలా వద్దా? చేయాలి. అలా చేయకూడదు, ఏ ఆచారం చేయకూడదు. ఒకవేళ వాళ్ళు అలాగా ఆచారం చేస్తున్నారంటే 2 కారణాలు అయి ఉండొచ్చు. ఒకటి, వారు నిజంగా క్రీస్తును అంగీకరించిన వాళ్ళైతే చేయవచ్చు కదా. ఇటు అటు ఉండేటోళ్ళు ఉంటారు కదా. నీకు స్వస్థత జరగాలని వచ్చిన వాళ్ళు ఉంటారు, నాకు డబ్బులు రావాలి అప్పులని పోవాలని వచ్చిన వాళ్ళు ఉంటారు, సమస్యలని పోవాలని వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు వచ్చిన ఉద్దేశం ఏంటి? స్వస్థత. వారు వచ్చిన ఉద్దేశం ఏంటి? సమస్యలు పోవడం. వారు వచ్చిన ఉద్దేశం ఏంటి? అప్పులన్నీ తీరడం. వీటి కోసం వచ్చారు. కానీ నిజంగా నేను రక్షించబడి పరలోకం వెళ్ళాలి, ఆయన నా దేవుడు అని వచ్చారా? రారు. కనుక వాళ్ళు ఇటు అటు ఉంటారు. ఏది మంచి జరిగితే అటు. ఈ టేస్ట్ దగ్గరికి వస్తే ఇంకేం కలిసి రాలే, మాకు ఏం జరుగుతలేవు, మళ్ళీ నేను అటే. అట్లాంటి వాళ్ళు చేస్తారు ఫస్ట్ కేటగిరీ. అవునా కదా? చెప్పండి. దీన్ని గమనించండి, గుర్తుపెట్టుకోండి. రెండవ కేటగిరీ ఏంటి? రక్షించబడిన తర్వాత కూడా వాళ్ళు రక్షించబడ్డారు, ఆయన రక్తం చేత కడుక్కున్నారు, ఆయన రక్తం చేత కడగబడ్డారు, ఆయన పిల్లలు అయ్యారు. అయిన తర్వాత 2 రకాల ఫోర్సెస్ జరుగుతాయి. 2 రకాల ఫోర్స్ జరుగుతుంది మన మీదిక. మొదటి ఫోర్స్ ఏంటంటే, డబ్బు అనే ఫోర్స్ జరుగుతుంది. ఫంక్షన్స్ చేయాలి కదా, అవి చేయాలి కదా.
ఎందుకు? వాళ్ళకి 500 కట్టినాము, వీళ్ళకి 1000 కట్టినాము, వాళ్ళకి 10,000 కట్టినాము, మళ్ళీ అవన్నీ రావాలంటే ఫంక్షన్స్ చేయాలి. డబ్బు రావాలి కదా మనది మనకి. ఈ డబ్బు అనే ఫోర్స్ చేత కొన్ని లోక సంబంధమైనవి ఇంతకు ముందున్నటువంటి ఆచారాలు పద్ధతులు ఇంట్రడ్యూస్ చేస్తాం. డబ్బు అనే ఫోర్స్ జరుగుతుంది. అర్థమవుతుందా? దానికి లోబడి కొంతమంది దేవుని మాట వినక ఆ ఆచారాలు పద్ధతులు చేస్తారు. చేయకూడదు, పనిష్మెంట్ వస్తుంది, చేయొద్దు. ఇప్పుడు దేవుని మాట వింటున్నట్టునా? వినలేదు, ఖచ్చితంగా శిక్ష అనేది వస్తుంది. నువ్వు ఆయన మాట విననట్టే. దేవుడు ఏం ఊరుకోడు. నువ్వు చేస్తున్నాము ప్లస్ నేనే ఉన్నాను అనుకోండి, నేను మామూలుగా ఒక విశ్వాసిని, మంచిగా దేవుని పరిచర్య కూడా చేస్తున్నాను, ఒక విశ్వాసిని. నేను అలా చేస్తున్నాను అనుకోండి, చేశాను అనుకోండి, డబ్బుకో ఆశ చూపి నాకు కట్టినటువంటి మళ్ళీ అందరు రావాలంటే నేను ఇలాంటివి చేయాలని చెప్పి చేస్తున్నాను అనుకోండి, నన్ను చూసి ఏం చేస్తాడు? కొర్నేలు అని చేస్తాడు, అశోక్ కూడా చేస్తాడు. అన్నయ్య చేసిండు మనకేంది అంటారు. ఇంకొకరిని కూడా నేను రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళినట్టేనా? ఎంత నష్టం? దేవుడు ఊరుకుంటాడా? కాబట్టి చేయకూడదు. ఫస్ట్ది ఏంటంటే డబ్బు. దీన్ని ప్రాధాన్యతనిచ్చి చేస్తారు. ఇది ఒక ఫోర్స్. రెండో ఫోర్స్ ఎవరు? ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, రక్షణ పొందనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే చెయ్యాలి, ఏం కాదులే, వాళ్ళు చేశారులే, వీళ్ళు చేశారులే, ఏమవుతుందిలే అని వాళ్ళ ఫోర్స్ పెరుగుతుంది. పెరుగుతుందా పెరగదా? మన మీద దాడి చేస్తారా చేయరా? దాడి చేయడం అంటే ఒత్తిడి చేయడం చేస్తారు. అట్లా చేసినప్పుడు మనం చేసేవారముగా ఉంటాం, దానికి లోబడి చేసేవారముగా ఉంటాం. అప్పుడు కూడా పనిష్మెంట్ వస్తుందా రాదా? నీకు దేవుడా కావాల్సింది? అన్న తమ్ముడా? అన్న తమ్ముడు అక్క చెల్లెలు కావాలా, దేవుడు కావాలా? అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం వింటావా? అన్నదమ్ములు అక్క చెల్లెలు తోబుట్టులు రక్త సంబంధికులు చెప్పిన మాట వింటావా? చెప్పు. దేవుడు చెప్పిన మాట వినాలంటే అవి చేయొచ్చా? రక్షించబడ్డాడు కానీ ఫోర్స్. కులములో నుంచి బయటికి రా, కులం లేదు. మతములో నుంచి బయటికి రా, మతము లేదు. మానవత్వం మాత్రమే ఉన్నది ఇక్కడ. మార్గంలో ఉన్నాం మనము. మనం మతం ఆచరించొద్దు. క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి కట్టుబాట్లు నియమాలు కూడా చేయొద్దు. మతానికి సంబంధించి చేయొద్దు. మనం మతంలో లేము, మార్గంలో ఉన్నాం, పరలోక మార్గంలో ఉన్నాం మనం. కాబట్టి క్రైస్తవ సంబంధమైనటువంటి మత ఆచారాలు కూడా కొంతమంది ప్రవేశపెట్టారు, వాటిని కూడా చేయడానికి వీల్లేదు. ఏ మతానికి సంబంధించిన ఆచారాలు కూడా చేయడానికి వీల్లేదు. అవన్నీ పాతవి, మనము క్రొత్తగా చేయబడ్డాము, వాటి దాస్యంలోనికి మనం వెళ్ళకూడదు అని నేర్చుకుంటున్నాం. బంధువుల ఒత్తిడైనా, డబ్బు ఒత్తిడైనా మనం చేయొద్దు. రక్షించబడిన వాళ్ళు ఎట్లాగూ చేస్తారు, మనకు సంబంధం లేదు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళామా నష్టం జరుగుతుంది. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, అన్ననే వెళ్ళాడు, మనం కూడా వెళ్ళాం పదని అంటారా అన్నరా? నేను దాన్ని ప్రోత్సహించిన వాడని అవుతాను. వాళ్ళకేం తెలియక చేస్తున్నారు, తెలియక వాళ్ళు చేస్తూ ఉంటే, నేను తెలిసి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే నన్ను చూసి చాలా మంది చేస్తారా చేయరా? వాళ్ళు తెలియక చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. వెళ్తే ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, అది సత్యమే అని ప్రకటించినట్టు ఉంటుంది, వాళ్ళు చేసేది కరెక్టే అని ప్రకటించినట్టు ఉంటుందా ఉండదా? వాళ్ళకి పాపం తెలియక చేస్తున్నారు, వాళ్ళు రక్షించబడలేదు కాబట్టి చేస్తున్నారు. వాళ్ళని రక్షణలోకి నడిపించే బాధ్యత మనది. క్రీస్తు వాక్యములోనికి, క్రీస్తు సత్యములోనికి నడిపించే బాధ్యత మనది. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను వేసే ప్రశ్న ఏంటంటే, మరి మీరు రక్షించబడ్డారా లేదా? నేను రక్షించబడ్డాను అన్నవారు చేయొద్దండి. ఇక వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు వాటి జోలికి వెళ్ళొద్దు. ఇక వెళ్దామా? పాత వాటి జోలికి వెళ్ళొద్దు. అన్న చెప్పిన ఆయనకు, అక్క చెప్పిన ఆయనకు, తల్లి చెప్పిన ఆయనకు, తండ్రి చెప్పిన, ఎవరు చెప్పినా వినేది లేదు. వాక్యం చెప్పింది వింటాను. దేవుడు ఏది చెప్తే అది వింటాను తప్ప మిగతా వాళ్ళు ఏది చెప్పినా నేను వినను. దేవుని వాక్యం చూపించు, అది ఎందుకు చేయాలో చెప్పు, ఎట్లా చేయాలో కూడా చెప్పు. బైబిల్ ఎందుకు చేయాలో చెప్తుంది, ఎలా చేయాలో చెప్తుంది, ఎందుకు చేయకూడదో కూడా చెప్తుంది. చేయకూడదు అంటే ఎందుకు చేయకూడదో కూడా చెప్తుంది. సమస్తాన్ని దేవుడు మనకు రాసి ఉంచినాడు, చెప్తాడు అది. కాబట్టి దేని జోలికి వెళ్ళకండి. కొన్ని భయపెడతాయి కూడాను. నువ్వు అట్లా చేయలేదు కాబట్టి ఇట్లయింది అంటారు. భయపడకు, అది ఏం కాదు. అది కూడా బైబిల్లో రాయబడింది తెలుసా? ఏం చేస్తాడంటే తెలుసా? నువ్వు అది చేయలేదు కదా కొర్నేలన్న, కాబట్టి నీకు ఇట్లా జరిగింది అని చెప్తారు అందరూ. అప్పుడు క్వశ్చన్ వస్తానట్టు, అరే కరెక్టే కదా, ఇంత దారుణం జరిగిపోయింది, చేయలే కాబట్టి జరిగిపోయింది కదా,
అని డౌట్ వస్తుంది. అయితే దేవుడు ఏమని రాయించాడు తెలుసా? నీకు ఆ డౌట్ రావాలని దేవుడు అట్లా చేయించాడు. నువ్వేం చేస్తావో చూద్దామని. అది దేవుడి పర్మిషన్తోనే ఆ నష్టం జరిగింది, ఆ కీడు జరిగింది. దేవుడి పర్మిషన్ లేకుండా కాదు. ఆ కీడు, ఆ నష్టం జరిగినప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు చేసినందుకు జరగలే, నువ్వు అది చేసినందుకు జరగలే. ఎందుకోసం జరిగింది? నువ్వు అది చేసిన తర్వాత నష్టం జరిగితే, కీడు జరిగితే నువ్వు ఏం ఆలోచన చేస్తావో చూడడం కొరకే చేశాడు దేవుడు. అది తెలుసుకోండి. వాక్యంలో చెప్పబడింది, రాయబడింది. నేను ఊరికి చెప్తలేను, నా మాటలు కాదు. కాబట్టి భయపడద్దు, ఏం జరగదు. దేవుడి పర్మిషన్ లేకుండా వెంట్రుక రాలిపోదు. రాలిపోద్దా? పక్షులను చూడు, 2 కాసులకి పక్షులు అమ్మబడతాయి కదా, దానిలో దేవుని పర్మిషన్ లేకుండా ఒక్కటి కూడా కోతకు రాదు, చావదది. మరి వాటికంటే శ్రేష్టమా కాదా? ఊరికే ఏమైనా వెళ్ళామనుకోండి, 2 కోళ్ళను కొనుకొచ్చామనుకోండి, కోళ్ళను కొనుకొచ్చి వండుకుందాం అనుకున్నాం, గంప కింద పెట్టాం. దేవుడి పర్మిషన్ ఉంటేనే అవి చచ్చిపోతాయి, అవి చనిపోయి మనకు ఆహారం అవుతాయి. దేవుడి పర్మిషన్ లేకపోతే కాదు, తప్పించుకొని పోతాయి అవి అని వాక్యం చెప్తోంది. మరి కోళ్ళనే తప్పించినటువంటి దేవుడు మనల్ని తప్పించడా? పక్షులను తప్పించిన దేవుడు మనల్ని తప్పించడా? తప్పిస్తాడు. మరి ఎందుకు నష్టం జరుగుతుందంటే పరీక్షించడము కొరకే. నువ్వు పాలు వంగించలేదన్నా అందుకనే జరిగింది నీకు. అట్లా చెప్పి తిన్నావు నువ్వు. చూసినావా? గోడ కూలింది మొత్తం అటు సైడు అంటాడు. ఇంట్లో పోయే ముందు మేము ముద్దు చెప్పినాం, పాస్టర్ పని పాస్టర్ చేస్తాడు, మన పని మనం చేయాలి. విన్నావా? వాక్యం అని ఉన్నావా? చూడటు కూలింది గోడ. ఇప్పుడు మళ్ళీ 50,000 పెడితే కానీ కాదు. అప్పుడు మనకు డౌట్ వస్తుంది, అవును కదా, పొంగిత్తే పోయేది ఏంది, 10 రూపాయల పాలే కదా, 10 రూపాయల పాలే కదా అనుకుంటాం కదా. నో, దేవుడు చిత్తమైతేనే చేయాల, దేవుడు వాక్యంలో చెప్తేనే చేయాల. పరీక్షించడము కొరకే జరుగుతాయి తప్ప నీకు నష్టం చేయాలని నీ తలలోని వెంట్రుక కూడా రాలిపోవడానికి వీల్లేదు. నీవు ఆయన సొత్తు, ఆయన ప్రాణమిచ్చి కొనుక్కున్నాడు. చెయ్యివేయమను. కొన్నెలన్నా నీ మనవరాలు నీ చంకలో ఉన్నప్పుడు కుక్కచ్చు కరవమని చూద్దాం, కరుతుందా? దాని తాట దియవు. దేవుడు మనల్ని చంకనెత్తుకున్నాడు, అరచేతిలో చెక్కుకున్నాడు. ముట్టమని చూద్దాం సాతాన్నిక. నిన్ను ముట్టినవాడు నా కనుగుడు ముట్టినవాడితో సమానం అంటాడు. మరి ఎట్లా కూడగలుగుతుంది? కూలదు కూడా పర్మిషన్ ఇస్తేనే. అది నువ్వు ఎంత భరించగలుగుతావో అంతే పర్మిషన్ ఇస్తాడు సుమా. నువ్వు ఎంత తట్టుకోగలుగుతావో తెలుసు. బాధను కానీ, దుఃఖాన్ని కానీ, రోగాన్ని కానీ, శ్రమను కానీ, నిందను కానీ, అవమానాన్ని కానీ నువ్వు ఎంత భరించగలుగుతావో తెలుసు ఆయనకి. అంతే ఇస్తాడు, అంతే పర్మిషన్ ఇస్తాడు తప్ప ఎక్కువ ఇవ్వడు. నేను చెప్పే మీకు అర్థమవుతుందా? ఆచారాలు చేద్దామా? పండగలు, అమావాస్య దినాలు చేద్దామా? ఏవి చేయొద్దు. అన్నింటిలో నుంచి బయటకు వచ్చాం. స్వతంత్రులుగా దేవుడు మనల్ని చేశాడు. వాళ్ళు చేసుకొని వాళ్ళని మనం ఎవరిని తప్పుపట్టకూడదు. వాళ్ళ పద్ధతి వాళ్ళు చేసుకుంటారు, మనం అనడానికి వీల్లేదు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నో ప్రాబ్లం. క్రైస్తవులని చెప్పుకున్న వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు. క్రైస్తవుడు అని చెప్పుకొని 11 days 5 days 3 days చేస్తున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్స్ నో ప్రాబ్లం. వాళ్ళని ఆదరించడానికి వెళ్ళు. వాళ్ళు తెలియదు కాబట్టి చేస్తున్నారు, వాళ్ళు క్రీస్తులోనికి రాలేదు కాబట్టి చేస్తున్నారు. కానీ క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళితే ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళని. అవునా కదా? అది సంగతి. కాబట్టి వాటిలో నుంచి బయటికి రండి. చాలా స్పష్టంగా రాయబడింది, మనము స్వతంత్రులుగా దేవుడు చేసినాడు, వాటి కింద మనకు వెళ్ళొద్దు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటి కిందికి వెళ్ళకూడదు అంటే ఏం చేయాలి? రక్షణ నిమిత్తము, రక్షణలో ఎదుగు నిమిత్తం ఏం చేయాలి? మరి వాటిలోకి వెళ్ళొద్దు, వాటిలోనికి మళ్ళీ వెళ్ళకూడదు అంటే నేనేం చేయాలి? మరి ఏం చేయాలో ఇప్పుడు రాయబడి ఉంది. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషాధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన
రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడు. ఏం చేయాలి చెప్పండి? ఇవన్నీ మానేయి. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పాత లోక సంబంధమైనటువంటి పద్ధతులన్నీ మానేయి. అవి ధర్మశాస్త్ర సంబంధమైన కూడా మానేసాయి. తర్వాత ఇంకా మానాల్సిన ఏంటి చెప్పండి? ఏమేమి ఉండవు కూడా అంటే మన లోపల అసూయ ఉండొద్దు. ఫస్ట్ది ఏంటి చెప్పండి? దుష్టత్వం ఉండొద్దు. దుష్టత్వం ఉండొచ్చా? ఎవరం కూడా దుష్ట పనులు చేయొద్దు అని చెప్తున్నాడు. రెండవది సమస్త విధమైన కపటం కూడా ఉండొద్దు. కపటం అంటే తెలుసా? హృదయంలో ఒకటి చెప్పుకొని బయటకు ఒకటి మాట్లాడుతూ మనకు మేలు కలిగేటట్లుగా మంచిగా మాట్లాడే మాటలు ఉంటాయి కొన్ని. అర్థమవుతుందా? మనకే మేలు జరగాలి అనేటట్టుగా మంచిగా జ్ఞానంగా ఆలోచన చేసి మాట్లాడతారు. కపటంతో మాట్లాడతారు. అవి కూడా చేయొద్దు. ఉన్నదిన్నట్టుగా మాట్లాడి మనకు మేలు జరిగితే మనకే జరిగి వాళ్ళకి జరిగితే జరగని. దేవుడు ఎవరికైనా జరిగిస్తాడు, అంతే. ఆ స్థితిలోనికి రావాలా. దేవుడు న్యాయం జరిగిస్తాడు, దేవుడు మేలు చేస్తాడు, దేవుడికి సమస్తము తెలుసు. కాబట్టి కపటంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అది దొరికితే దొరుకుతుంది, మనకి వస్తే వస్తుంది, రాకపోతే రాదు. మనకే రావాలని కపటంగా మాట్లాడద్దు. ఉదాహరణకి అర్థం కావడానికి వచ్చి చెప్తున్నాను. కొర్నేలన్న నేను బజార్కి పోయామనుకోండి, మేకను కొనడానికి పోయినాం. కొర్నేలన్నకు కావాలి మేక, నాకు కావాలి మేక. ఇద్దరం ఎటు పోతానని అడిగితే నేను మేకను కొనడానికి పోతానన్నా అన్నాను. కొర్నేల అరే నేను కూడా అటే పోతాను పా, అట్లయితే ఇద్దరం పోయి బేరం చేద్దాం అన్నాడు. బేరం చేద్దాం అన్న తర్వాత మేకల షాప్కి పోయినాం. మేక సూపర్ ఉన్నది. కొర్నేల అన్నకు కూడా నచ్చింది, నాకు నచ్చింది. ఇప్పుడు కపటంతో నేను ఏమంటున్నా అంటే, ఏది బాగాలేదన్నా, మొన్న ఇలాంటివి తీసుకుపోయినా చూడ్డానికి మంచిగానే ఉన్నది కానీ దీని చెవులు చూసినావా డిఫరెంట్గా ఉన్నాయి, కాబట్టి బాగుండదు అన్నా, బాగుండదు ఇది. ఎందుకని? అది నాకు కావాలి, అది సూపర్ ఉన్నది. కపటంతో మాట్లాడుతున్నాను. ఇక మాట్లాడి అది ఇది చేసి అన్నకు కూడా అది నచ్చకుండా వేసేసాను. నీకు చేసి వేరే దాన్ని కొనిపించిన. ఇప్పుడు నేను కొనలేండి అన్న దాన్నిగా, నాకు వద్దులే, కొందాం అనుకున్నా, తర్వాత కొంటా నేను. ఇక నువ్వే తీసుకో అన్న చేత దాన్ని వేరే దాన్ని కొనిపించిన. అన్న ఇంటికి పట్టుకోవచ్చిండు, నేనే ఇంకా ట్రాలీలు ఎక్కించుడు, నేనే సహాయం చేసి ఇంటి దగ్గర తీసుకొచ్చి అన్నీ చేసిన. ఒక గంట అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి దాన్ని నేను కొనుకొచ్చుకున్నాను. ఉందా లేదా కపటం? ఇట్లాంటి చేయొచ్చా? చేయొద్దు. ప్రవర్తిస్తారా? ప్రవర్తించరు. అట్లాగా మనకు వస్తే వచ్చింది, రాకపోతే రాకపోయింది. మన హృదయంలో ఇంకా వాళ్ళకే మేలు జరగాలనే ఆలోచన కలిగి ఉంటే దేవుడు మనకు మేలు చేస్తాడు. అన్న ఇది బాగుంది, ఒకవేళ నువ్వు తీసుకుంటానంటే తీసుకో, ప్రాబ్లం లేదు అనాలా. తీసుకుంటానంటే తీసుకో, దేవుడు నాకు ఇంకోటి మంచిది ఇస్తాడు. ఇది మంచి హృదయం. ఇలాంటి నిజ సంఘటన ఒకటి జరిగింది, చెప్తాను. హాస్పిటల్లో క్యాంటీన్ పెడుతున్నారు. క్యాంటీన్ కొరకని చెప్పేసి టెండర్ వేశారు. ఆ టెండర్లో ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. ఒక ఆమె ఇద్దరు లేడీస్కే ఇస్తారు అది. ఒక ఆమె క్రైస్తవురాలు, ఇంకొక ఆమె హ్యాండిక్యాప్డ్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. ఈ సార్లు అందరికీ ఎవరికి ఇవ్వాలన్నదంటే ఈ క్రిస్టియన్ వాళ్ళకే ఇవ్వాలన్నట్టుగా వాళ్ళకే ఇవ్వాలి అన్నట్టుగా ఉన్నది. ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా ఇవ్వాలన్నది. ఇద్దరు పోటీ పడ్డారు, ఇద్దరు సేమ్ టెండర్ వేశారు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి అని ఆ క్రిస్టియన్ వాళ్ళనే ఫస్ట్ పిలిచారు. అమ్మ ఇద్దరు టెండర్ వేశారు, ఇద్దరికి ఇవ్వచ్చు, మేము ఇద్దరికి ఇవ్వాలా, ఇద్దరు కరెక్ట్గానే వేశారు, మరి ఎవరికి ఇవ్వమంటావు చెప్పని ఆ క్రిస్టియన్ అమ్మాయిని అడిగారు అన్నట్టు. నీకు ఆమెకి టెండర్ వచ్చింది, నీకు టెండర్ వచ్చింది, కానీ మీ ఇద్దరికి ఇవ్వలేం కదా, ఎవరికో ఒకరికి ఇవ్వాలి కదా, కాబట్టి ఎవరికి ఇవ్వమంటావో చెప్పు అని అధికారులు ఆ క్రిస్టియన్ అమ్మాయిని అడిగారు. ఆ క్రిస్టియన్ అమ్మాయి ఏమని సమాధానం చెప్పింది తెలుసా? మేము కూడా పేదవాళ్ళమే సార్, మేము ఈ క్యాంటీన్ పెట్టుకుంటేనే మేము బ్రతకగలుగుతాం, అది వాస్తవం, మాకు వేరే ఏ పని లేదు, మా నాన్నగారు కూడా ఏం పని చేయలేరు, కాబట్టి ఇదైతే మేము చేసుకోగలుగుతాము, కానీ మేము ఎలాగైనా బ్రతకగలుగుతాము, కానీ ఆమె ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కదా, ఆమెకే ఇవ్వండి సార్ అని చెప్పింది. అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? శబాష్, కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు, నువ్వు చాలా మంచిదానివమ్మా, కాబట్టి ఇద్దరికీ ఇస్తాం, ఇద్దరు పెట్టుకొని అన్నాడు. ఒకవేళ ఆమె కవటంగా మాకు కావాలండి, మాకు ఇలాంటి పరిస్థితి నిరసపరుస్తుంది అది ఇది అని చెప్పేసి ఏడ్చి కళ్ళ నీళ్ళు పెట్టి అన్నదనుకోండి, వాళ్ళు ఏమనేవాళ్ళు చెప్పండి? బాగుండేదా? కానీ మాకు రాకున్నా పర్వాలేదు, కానీ ఆమె ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కదా, వాళ్ళకే ఇవ్వండి అని మేలు చేసే ఉద్దేశంతో, వాళ్ళు ఎవరో వీళ్ళకి తెలియదు, కానీ మేలు చేసే ఉద్దేశంతో వాళ్ళకే ఇవ్వండి అంటే అధికారులు ఏం చేశారు చెప్పండి? ఇద్దరికీ ఇచ్చారు. దేవుడు ఇస్తాడా? ఇవాడు అలాంటి మనసు కలిగి ఉంటే. కపటం అందుకోసమని
ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. మన హృదయంలో కపటం ఉండకూడదు. ఇతరులకు మేలు చేసే వారముగానే ఉండాలి అని వాక్యం చెప్తోంది. తర్వాత ఏం చెప్తోంది? వేషధారణ. ఈ వేషధారణ భలే ఉంటుంది. నేను రాగానే పని చేస్తారు అందరూ, నేను పోగానే మళ్ళీ కూర్చుంటారు. అన్న ముందు కనబడతారు ఫుల్ పని చేసినట్టుగా కదా, అవునా కాదు? అబ్బా ఏం పని చేస్తారో అన్నట్టుగా కనబడుతుంది. వేషధారణ. దేవుడు చూడట్లేదా నిన్ను? నేనా చూసేది కదా. నేను మెచ్చుకుంటాను ఓకే, కానీ మెచ్చుకోవాల్సింది ఎవరు? దేవుడు మెచ్చుకోవాలి. ఈ వేషధారణ చేయొద్దు. మంచి వాళ్ళం అనిపించుకోవడం కొరకు మాట్లాడొద్దు. నాకే అన్నీ తెలుసు అనుకోవడం కొరకు మాట్లాడొద్దు. వేషధారణ పని చేయొద్దు. వేషధారణ చేయొచ్చా? ఇంతకుముందు వేషధారణ ఉండే. మనమే మంచి వాళ్ళమని, మనమే గొప్ప వాళ్ళమని, మనకే అన్నీ తెలుసని, మనము సూపర్ చేస్తామని అనిపించుకోవడం చేస్తాం అంతే. ఇప్పుడు అలా చేయొచ్చా? వేషధారణ ఉండొచ్చా? ఉండకూడదు. ఇంకా అసూయ అంటే మనమే ఎదగాల, వాళ్ళు ఎదగకూడదు. నిజంగా అసూయ కలిగినోడే బ్యాక్ అవుతాడు తెలుసా. ఎముకలకు కుళ్ళు అని రాయబడింది అసూయ. నిజంగా ఎవరి లోపల అసూయ ఉంటుందో వాడి కిందికి వెళ్ళిపోతాడు, పైకి అస్సలు రాడు. వాడు అందరిని ఏం చేస్తాడంటే పైన ఉన్న వాళ్ళ కిందికి దించాలని చూస్తాడు. వాడు ఎట్లెట్లు ఎదుగుతున్నాడు, వాడు అంతే చూడాలని వాడిని కిందికి దించాలని చూస్తాడు. కానీ వాస్తవానికి వాడి కిందికి దిగుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మనకు ఉండొద్దు అలాంటి అసూయ. మనమే కిందికి దిగుతాం. ఒకరిని కిందికి దించాలని, కిందికి తొక్కాలని చూసావా, అసూయ పెట్టుకున్నావా, మనమే కిందికి వెళ్ళిపోతాం. అట్లా చేయకూడదు. అసూయ మన హృదయం లోపల ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఇంకా దూషణ మాటలు, బూతులు, దూషణ మాటలు మాట్లాడతామా? మాట్లాడకూడదు. ఇవన్నీ చేయకూడదు. ఫస్ట్ చెప్పినట్టుగా పాత లోక సంబంధమైనటువంటి ఆచారాలు చేయకూడదు, పద్ధతులు చేయకూడదు. అలాగే ఈ హృదయంలో ఉన్నటువంటి ఈ స్వభావాలన్నీ కూడా చేయకూడదు. మరి ఏ విధంగా ఉండాలా? క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే. నిర్మలమైన వాక్యం. మనం క్రొత్తగా జన్మించిన శిశువులాగా ఉండాలి. వాళ్ళకి తెలుసా కొత్తగా జన్మించిన శిశువునికి? కొడతాడు ఎవరైనా, తిడతాడు ఎవరినైనా? బూతులు కూడా తెలియదు. మనమే నేర్పిస్తాం బూతులు తెలుసా. ఈ తాతలు నేర్పిస్తారు మెయిన్గా. పనిగిచ్చు, అనిగొట్టు, అను వాళ్ళకి తెలుసా పాపం? అప్పుడు వాడు ఇట్లా అంటాడు, చూడు ముగ్గు కొత్త అంటాడు ఇది అంటాం. ఇవి నేర్పించింది అంది ఎవరు? వాళ్ళని దుష్టునిగా తయారు చేసేది ఎవరు? మనమే. తిట్టు, డాష్ అను అంటారా అనరా? వాళ్ళకి పాపం ఏమీ తెలియదు. వాళ్ళకి అది మంచో చెడో కూడా తెలియదు. మనం అది అనేసరికి, నవ్వేసరికి అది మంచి అనుకుంటాడు వాడు బయట వాళ్ళని కూడా అంటాడు. అప్పుడు వాళ్ళు మంచిగా వేస్తారు. అప్పుడు ఏడుచుకుంటూ వస్తారు. ఇక కారణం ఎవరు చెప్పండి? మనమే. పిల్లలకి నేర్పించొద్దు. బూతులు మాట్లాడము, కొట్టనడము, గిచ్చనడము, కోస్తానడము, ఏలు చూపించడము, ఇవన్నీ నేర్పించొద్దు పిల్లలకి. వాళ్ళకి ఏం తెలియదు. మనం కూడా కొత్తగా జన్మించిన శిశువులాగా మన హృదయం మారాలి అని వాక్యం చెప్తోంది. మారదామాలాగా మారాలా? ఖాళీ హృదయంతో ప్రభు దగ్గరికి వస్తే, ఇవన్నీ తీసేసుకొని ఖాళీ హృదయంతో ప్రభు దగ్గరికి వస్తే ప్రభు తన దైవికమైన జ్ఞానం చేత నింపుతాడు. కానీ నీ హృదయంలో ఇవన్నీ పెట్టుకుంటే ఎలా నింపుతాడు? ఈ బాటిల్లో మళ్ళీ నీళ్లు పోవాలంటే ఇవన్నీ ఖాళీ చేయబడాలా. చేస్తేనే మంచి నీళ్లు నింపుతాడు ప్రభు. కాబట్టి ఈ రోజున మన హృదయం లోపల ఇలాంటివి ఉంటే ఖాళీ చేసుకుందాం, ఒప్పుకుందాం. ఖాళీ చేయబడితే దేవుడు నింపుతాడు. దేని చేత? వాక్యం అనే పాలను అపేక్షించాలి. ఇక వాక్యాన్ని వినాలి. అప్పుడు తెలుస్తుంది నీకు సత్యం ఏంటి అని, నిజమైంది ఏంటిది, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు ఆ వాక్య ప్రకారం నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తిస్తే అప్పుడు కదా మనకు క్షేమము, అప్పుడు కదా మనకు మేలు. అందుకని ఉదయకాలం వాక్యం వింటున్నాం. ఒక్క ఆదివారం వాక్యం వింటే ఏం నేర్చుకుంటాం? ఏం మార్పు చెందుతాం? ఎంత తెలుస్తా చెప్పండి? సండే కాలేజీకి వెళ్తే మంచిదా? ప్రతిరోజు కాలేజీకి వెళ్తే మంచిదా చెప్పండి? ఎవరు మంచి మార్కులతో పాస్ అవుతాడు? ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది? ఆదివారం బడికి వెళ్ళిన వానికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందా? ప్రతిరోజు బడికి వెళ్ళిన వానికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందా? అర్థమైందా మీకు? నిజంగా అర్థమైందన్నది చెప్తాండి. మరి పొద్దున ఎందుకు అటెండ్ అవుతలేరు మన స్కూల్కి? అర్థమైన వాళ్ళు అటెండ్ అవుతారు. అట్లయితే ఇక నేనేమో అలసిపోయి ఏదో చేసి నేను ఆన్ చేసుకొని నేను చూస్తూ ఉంటే ఒక్కరు అటెండ్ గారే. అన్నొక్కడు కొన్నెలు అన్నొకరు, మన లుదియా సిస్టర్ ఒకరు, ఇద్దరు మాత్రం అటెండ్ అవుతారు రెగ్యులర్గా. అటెండ్ అయ్యలేదు. మాకు చదవద్దు, గిద్దవద్దు, తర్వాత నేర్చుకుందాంలే. నేర్చుకుందాం, చదువు నేర్చుకుందాం, జ్ఞానము నేర్చుకుందాం.
ఇది నిన్ను గొప్ప చేస్తుంది, ఇది నిన్ను ఉన్నత స్థితిలో నేర్స్తుంది. ఈ జ్ఞానం వల్లే నువ్వు తెలివిమంతుడు అనిపించుకుంటావు. ప్రశస్తమైన జ్ఞానం ఇది, దైవిక జ్ఞానం ఇది, పైనుంచి వచ్చే జ్ఞానం ఇది. ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి, ఈ సత్యాన్ని నేర్చుకోవాలి, ఇవి నేర్చుకోవాలి మనం. ఇప్పుడు చదవండి, చివరిదిగా ఆ మాట చదవండి. 2వ అధ్యాయము 3వ వచనం నుంచి. క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. రక్షణ విషయంలో ఎదగాలంటే ఇవన్నీ వెళ్ళిపోయి క్రీస్తులోనికి మార్పు చెందుతూ రావాలంటే ఆ పాలను, ఆ వాక్యాన్ని అపేక్షించాలా, కోరుకోవాలా. ఆ పాలు ఇంకా నాకు తాగిపించండి, నేను తాగుతాను. ఆ వాక్యాన్ని నాకు ఇంకా అందించండి, నేను నేర్చుకుంటాను అని అన్నప్పుడే రక్షణ విషయంలో నువ్వు ఎదుగుతావు. లేకంటే చిన్న చిన్న వాటికే ఓడిపోతాం. వాడు వచ్చి చెప్పాడు అనుకున్నావు, ఇది చేయొచ్చులే అంటే, అవునా అన్న చేయొచ్చా, ఆ పాస్టర్ చేయలేదా, ఈ పాస్టర్ ఇలా అంటాడు వాళ్ళు. అవునా, నిజంగానే పాస్టర్ కూడా చేశారు కదా, కావాలంటే వీడియో చూడు అని చూపిస్తాడు. వీడియోలో ఆ పాస్టర్ చేస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు, అయితే ఓకే నేను కూడా చేస్తా అంటావు. ఈ వాక్యం అనే పాల విషయంలో నువ్వు అపేక్షించి ఉంటే ఆ వాక్యాన్ని తీసి చూపిస్తావు. ఆ పాస్టర్ చేసింది కావచ్చు కానీ ఇది వాక్యం చెప్తుంది చేయొద్దు అని. చూపిస్తామా చూపించమా? పాస్టర్ కాదు ముఖ్యము, వాక్యం ముఖ్యమని చెప్తాం. కాబట్టి వాక్యం నేర్చుకోవడానికి ముందుకు రావాలి, వాక్యం నేర్చుకోవాలి, వాక్య ప్రకారమే నడుచుకోవాలి, వాక్యం వినాలి, దాని ప్రకారం నడుచుకుంటేనే ఆయన మార్గంలో ఉంటాం, పరలోకంలో ఉంటాం. ఈ జీవితం కొరకు ఆలోచన చేయకండి. ఇది అనదగినది కాదు, ఇది నిరంతరము ఉండేది కాదు. ఇక్కడ సుఖభోగాలు వేస్తే, ఇక్కడ ఆస్తులు అంతస్తులు వేస్తే, ఇక్కడ పదవులు ఉన్నత పదవులు వేస్తే, నిరంతరం ఉండే ఆ రాజ్యంలో ఉండాలా. ఇది ఎన్ని సంవత్సరాలు? 70-80 సంవత్సరాల జీవితం. కానీ అక్కడ యుగ యుగాల జీవితం. ఇక్కడ ఆస్తిపాస్తులు సమకూర్చుకొని హైలైట్గా బ్రతుకుతానని నరకంలోకి వెళ్ళిపోతే వేస్టే. కానీ ఇక్కడ పేదరికంలో ఉన్నా పర్లేదు, దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటాను అంటే పరలోకంలో యుగ యుగాలు మామూలుగా ఉండదు. అది ఇంకా ఇక్కడ సృష్టిని చూస్తేనే ఎంతో అందంగా కనబడుతుంది. శపించబడిన సృష్టినే ఇంత అందంగా ఉంటే పరలోకంలో దేవుడు చేసుకున్న ఆ సృష్టి ఎంత బాగుండాలి చెప్పండి. అక్కడ చూడండి, అసలు మామూలుగా ఉండదు. ఇక అందరు అక్కడ చూశారు, గొప్ప గొప్ప వాళ్ళంతా. అబ్రహాం అక్కడే చూశాడు, మోషే అక్కడే చూశాడు. మోషే అక్కడ చూసే ఇది నాకు అవసరం లేదనుకొని, ఈ రాజరికం నాకు అవసరం లేదు, రాజుగా ఉండడం నాకు అవసరం లేదని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి వచ్చాడు. ఎడారిలో నీళ్లుండవు, ఆహారం ఉండదు, బిల్డింగ్లు ఉండవు, ఏముండదు, గుడారాల కింద ఉండాలా. ఎవరు? ఒక రాజు, మహారాజు. మోషే ఒక మహారాజు, సకల విద్యలందు ప్రవీణుడు. అప్పట్లోనే ఐగుప్తు దేశంలో అన్ని విద్యలు నేర్చుకున్నటువంటి రాజు అయ్యేటటువంటి ఆయన ఎక్కడ చూశాడు? పరలోకంలో చూశాడు. చూద్దాం ఆ మాటని. ఆయన ఏం చూశాడు చూడండి. మన దృష్టి కూడా అక్కడే ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట చూచి విశ్వాసం బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసను బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఈ 40 సంవత్సరాలు జల్సాలు చేస్తూ హ్యాపీగా బ్రతకడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవిస్తే పరలోకంలో గొప్ప బహుమానం నాకుంది. వాడబారని స్వాస్థ్యం నా కొరకుంది. 40 ఇయర్స్ ఎండకుంటా, 40 ఇయర్స్ చలికి ఉంటా, 40 ఇయర్స్ వర్షానికి ఉంటా, తిన నో ప్రాబ్లం, గుడారాల కింద ఉంటా నో ప్రాబ్లం. కానీ యుగ యుగాలు దేవుని బహుమానము పొందుకొని దేవుని చెంత ఉంటా అని చూశాడంట. ఎవరు ఈయన? మోషే. విశ్వాసమును బట్టి అతడు, ఇంకా అట్లాగే అబ్రహాము సంగతి కూడా చూద్దాం చూడండి. 17వ వచనంలో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించునో అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతులలో నుండి మరలా పొందెను. విశ్వాసం బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసం బట్టి యాకోబు
అవసాన కాలమందు యోసేపు కుమారులు ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. యోసేపు తనకు అవసాన కాలము సమీపింపినప్పుడు విశ్వాసను బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమను గూర్చి ప్రశంసించి తన శల్యమును గూర్చి వారికి ఆజ్ఞాపించెను అని రాయబడింది. చూసారా ఎలా ఉంది? వారు దేన్ని చూస్తున్నారు? పైన ఉండేటటువంటి అక్కడ చూస్తున్నారు. ఈరోజు నువ్వు నేను కూడా చూడాల్సింది అక్కడే. విశ్వాసము కలిగి పాలను అపేక్షించినట్లుగా ఆయన వాక్యాన్ని అపేక్షిస్తే పరలోకంలో ఉంటాం. ఇవన్నిటిని జయిస్తాం. ఇంతకు ముందున్నటువంటి లోక సంబంధమైన ఆచారాలన్నీ కూడా వాటిని జయిస్తాం. మన హృదయంలో ఉన్నటువంటి అసూయలు, కోపము, దుష్టత్వము ఇవన్నీ ఉన్న వీటిని జయించి ఆ వాక్యము చేత నింపబడితే పరలోకంలో అక్కడ మనం ఉంటాం. కాబట్టి వాక్యాన్ని దినదినము చదవడం నేర్చుకోవాలి, ధ్యానించడము నేర్చుకోవాలి. ధ్యానించడం అంటే ఇప్పుడు చెప్తాను. ఒక వాక్యాన్ని చదివాం కదా, మోకరించి అలాగే ఈ వాక్యం యొక్క అర్థం ఏంటి అని ధ్యానించవచ్చు. రెండవది, పని చేసుకుంటూ కూడా ఆలోచన చేయొచ్చు. ప్రభా ఈరోజు వాక్యం విన్నాను కదా, దాని అర్థం ఏంటి నాకు ఇంకా అర్థం కాలేదు, అసలు ఏం చెప్తున్నావు నువ్వు అక్కడ, ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని ఆలోచన చేయడమే ధ్యానించడం. ఇప్పుడు అన్న లాభం అన్నాడు, చికెన్ కొడుతూ కూడా ఆలోచన చేయొచ్చు. ఇవాళ వాక్యం విన్నాను కదా, ఆ వాక్యం యొక్క అర్థం ఏంటిది ప్రభువా అని ఆలోచన చేయొచ్చు. పని చేసుకుంటూ, ట్రాక్టర్ నడుపుకుంటూ కదా ఆలోచన చేయొచ్చు, దీని అర్థం ఏంటిది ప్రభువా అని. దినదినము ఎక్కువ సమయము వాక్యము మీద ధ్యానం ఉంచడానికి ప్రయత్నం చేయండి. మీ హృదయము ఉప్పొంగి సంతోషిస్తుంది. వాక్యం ధ్యానిస్తామంటే దేవునితో సహవాసంలో ఉంటాం. అర్థమైందా? ఈ రోజు నుంచి వాక్యాన్ని అపేక్షించండి, నేర్చుకోండి, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ రావాలా. సమయం దొరికినప్పుడల్లా ఈ వాక్యం యొక్క అర్థం ఏంటిది, ఇవాళ ఏం చెప్పాడు వాక్యము, దాన్ని నేను చేస్తున్నానా చేయట్లేదా, ఇంకా చేయాలంటే ఏం చేయాలా, ఇంకా నేను మార్పు చెందాలంటే ఏం చేయాలా, ఈ ఆలోచన ఎక్కువ సమయం రోజులో మనం కలిగి ఉండాలి. బాధలు, సమస్యలు, ఇరుకులు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనము దేనితో కట్టబడుతూ రావాలా? దేవుని వాక్యంతో కట్టబడుతూ రావాలని ఈరోజు ప్రభు చెప్తున్నారు. ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, వాక్యం అనే పాలను ప్రతిదినము అపేక్షిస్తూ రావాలి. కాబట్టి ఉదయకాలము లేవండి, 5:30 నుంచి 6 గంటలు, అర్ధగంట, కేవలం అర్ధగంట మనము దేవుని వాక్యాన్ని విందాం. రండి, ముందుకు రూపాంతరం చెందుతాం, ఆ సంతోషాన్ని పొందుకుంటాం. ఈ సంతోషము ఎవ్వరు ఇస్తే వచ్చేది కాదు, ఎవరు తీసేస్తే పోయేది కాదు. దేవుని వాక్యం చేత నింపబడితే గొప్ప సంతోషము, గొప్ప సమాధానం చేత దేవుడు మనల్ని నింపుతాడు. వాక్యాన్ని అపేక్షిద్దామా, నేర్చుకుందామన్నా చేయొద్దండి. ఇక ధ్యానిద్దామా. ఇవన్నీ కూడా మన లోపల ఉంటే ఈరోజు ఒప్పుకుందాం. ఒక్కసారి చదవమ్మా బిగ్గరగా. ఇక సమస్తమైన కపటములు, వేషధారణలు, అసూయలు, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారే విఫలమైన వాక్యములు పాట వలన రక్షణ విషయంలో ఎరుపు నిమిత్తము ఆ పాటను అపేక్షించింది. అవన్నీ మానుతాను ప్రభువా అని ఈరోజు తీర్మానం చేయండి. ఉంటే ఒప్పుకోండి, విడిచిపెట్టండి, క్షమిస్తాడు ఆయన. మన దేవునికి ఉన్న లక్షణం ఏంటంటే, అయ్యా నన్ను క్షమించయ్యా అంటే ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. నా కుమారుడా రా అంటాడు. అవన్నీ మర్చిపోతాడు తెలుసా, అంత మంచి దేవుడు. అరే నువ్వు అట్లా చేసినావురా, ఇట్లా చేసినావురా అన్నాడు ఆయన. నువ్వు అట్లా మాట్లాడినావు, ఇట్లా మాట్లాడినావు అని అన్నాడు ఆయన. శబాష్ అని చంకనెత్తుకుంటాడు ఆయన. అవన్నీ తుడిచేస్తాడు, మళ్ళీ మంచి గడుగుతాను నిన్ను, పరిశుద్ధంగా చేస్తాడు, చంకనెత్తుకుంటాడు. కాబట్టి మన పాపను మనం ఒప్పుకుందామా, విడిచిపెడదామా? ప్రార్థన చేసుకుందాం.